హాయ్ అండి. కొండపిండి ఆకు చూడండి. కొండపిండి ఆకును పిండి కూర అని కూడా అంటారండి. ఈరోజు పిండి కూర శనగపప్పు అండి. చూడండి, ఆకు తెచ్చానండి. ఈ ఆకును తెంపేసేయాలండి. ఆకులే తెంపేసేయాలి. కొమ్మల నుండి ఆకులను తెంపేసేయాలి. లేత చిగుర్లు కూడా తెంపుకోవాలి. తెంపుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కర్రీ బాగుంటుందండి. 5-6 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, 7-8 ఎల్లిపాయ రెబ్బలు, 2 లవంగాలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అండి. ముందుగా శనగపప్పును ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మెత్తగా కాకుండా కొంచెం బబ్బలు ఉడకబెట్టాలండి. స్టవ్ పై బాణీ పెట్టేసి బాణీ వేడెక్కాక 3 స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు అయ్యాక 2 ఎండుమిర్చిలు కూడా కట్ చేసుకొని వేసేయాలండి. ఎల్లిపాయ, లవంగాలు మనం దంపుకోవాలండి. దంపేసి అందులో వేసేయాలి. ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలండి. కర్రీ బాగుంటుందండి. ఇందులో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఇది మూత్రపిండంలో రాళ్లను కరిగించడానికి ఒక సంజీవనిలా ఉపయోగపడుతుందండి. చెప్పాలంటే ఆయుర్వేదిక్ మొక్క అండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి మూత్రపిండంలో రాళ్ళను కరిగించడానికి. ఆకు వేసేయాలి. ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి ఫ్రై అయ్యాక ఆకు వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. సాల్ట్ వేసుకోవాలి. మనం ముందే వేసినాం కదా. కారం వేసేసేయాలి. కొంచెం పసుపు వేసేయాలి. నేను ముందు వేసానండి పసుపు. మూత పెట్టేస్తే అది మగ్గుతుంది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసేయాలి. వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ చేసేసి కొంచెం వాటర్ వేసేయాలి. కర్రీ బాగుంటుందండి. ఇదొక దివ్య ఔషధం అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకోండి. మార్కెట్లో కూడా ఇప్పుడు మార్కెట్లో కూడా వస్తుందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. సంక్రాంతికి మనము గొబ్బమ్మలలో ఈ కొమ్మలు పూత వస్తుందండి. కొంచెం వైట్గా పూత ఉంటుంది. అవి పెట్టేస్తాము గొబ్బమ్మలలో. కర్రీ రెడీ అండి. కొత్తిమీర వేసానండి. కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుందండి కర్రీ. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.